మీరు ఎక్కువగా చెవులో సౌండ్స్ గురించి బాధపడుతున్నారా? అంటే చెవులో డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ వినిపిస్తున్నాయా? అంటే మేము దీన్ని ఏమంటామంటే టిన్నిటస్ అంటాం. టిన్నిటస్ అనే వ్యాధి చాలామందికి తెలియదు. ఈ టిన్నిటస్ అనే వ్యాధి ఏంటంటే మనకు చెవులో కొన్ని రకాల సౌండ్స్ వినిపిస్తుంటాయి. కొంతమందికి ఇస్సింగ్ సౌండ్ లాగా సరే సౌండ్, కొంతమందికి ఎక్కువగా మనం ఏదైనా బెల్లు కొట్టిన సౌండ్ కానివ్వండి, కొంతమందికి కొంచెం అరిసే సౌండ్ కానివ్వండి, కొంతమందికి ఎక్కువగా డిస్టర్బెన్స్ ఏదో ఫ్యాన్ సౌండ్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ వాళ్ళకి వినిపిస్తుంటాయండి చెవులో. వీళ్ళు ఎన్ని రకాల పరీక్షలు చేయించినా అన్ని నార్మల్ ఉంటాయి. ఈవెన్ మనము చెవులో ఎండోస్కోపీ చేయించిన, ఇన్నర్ ఇయర్ చేయించినా కూడా క్లియర్గా ఉంటుంది. మరి సార్ మేము అన్ని పరీక్షలు చేయించాము, చెవు మొత్తం క్లియర్గా ఉంది, వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మరి దీనికి శ్వాస పరిష్కారం ఉందా టిన్నిటస్కి అని అడుగుతుంటారండి. ఈ టిన్నిటస్కి ఒకటే పరిష్కార మార్గం అండి. మనకి ఇన్నర్ ఇయర్, చెవులో లోపల ఇన్నర్ ఇయర్లో కూడా ఏమన్నా చిన్న చిన్న లైట్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చిన్న చిన్న గడ్డల్లాగి ఉన్నా, ఏమున్నా కూడా కొంతమందికి ఈ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే ఉన్న వాళ్ళకు అయినా కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయి అంటే మన టిన్నిటస్ అంటాము. ఈ టిన్నిటస్కి మన హోమియోపతి మందుల ద్వారా వీటికి స్వాస్థ పరిష్కారం మనం చేయొచ్చు. మన కొంత సమయం పాటు మనకు కొంచెం కేసెస్ తీసుకొని వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో వాటిని మొత్తం లిస్ట్ తీసుకొని వాళ్ళకి తగిన మందు, కాన్స్టిట్యూషనల్ మందు మనం వాళ్ళకి ఇచ్చామంటే ఈ టిన్నిటస్ వ్యాధికి మనము స్వాస్థ పరిష్కారం మనం చేయొచ్చు. నమస్కారం.